వెల్కమ్ టు ఎగ్జామ్స్ అడ్డా. నా పేరు దివాకర్, నేను మీ అర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఓకే, ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 150 పీపుల్స్, ఒక గ్రూప్లో ఎంతమంది ఉన్నారంట? 150 మంది ఉన్నారంట. అందులో 2/5 ఆర్ మెన్, 1/3 ఆర్ ఉమెన్ అండ్ రెస్ట్ ఆర్ చిల్డ్రన్. అంటే ఇక్కడ ఈ 150ని 3 కేటగిరీగా డివైడ్ చేశాడు. ఎలా అంటే మెన్, ఉమెన్, చిల్డ్రన్స్ గాను. ఈ 150లో 2/5 ఆర్ మెన్స్ ఉన్నారు అండ్ అదేవిధంగా 1/3 ఆర్ ఉమెన్స్ అండ్ రిమైనింగ్ అంతా చిల్డ్రన్స్. నెక్స్ట్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఉమెన్ ఈజ్ 4/5. 4/5 ఆఫ్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ మెన్. The average age of children is 1/5 age of average age of men. The average age of men is 50 years. Then the average of all the people in the group. Okay, మొత్తం యావరేజ్, ఓవరాల్ యావరేజ్ ఎంత అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేయాలి అంటే ఈ 150 మందిలో 3 కేటగిరీస్ ఉన్నారుగా, ఈ 3 కేటగిరీ మెంబర్ని మనం కనుక్కోవాలి. ఓకే, వాళ్ళు ఎవరెవరు అంటే మెన్ ఒకరు, నెక్స్ట్ ఉమెన్స్, ఇంకొకరు ఎవరు అంటే చిల్డ్రన్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 150 మెంబర్స్లో 2/5. ఓకే, 2/5 ఎవరు అంటే 150లో 2/5. 5 1s 5 3s. దేర్ ఫోర్ ఇక్కడ వాల్యూ ఎంత అంటే 60 మెంబర్స్. ఇక్కడ మెంబర్స్ ఎంత అంటే 60. అదేవిధంగా ఈ 150లో రిమైనింగ్ ఎంత 1/3. 1/3 అనేవారు ఉమెన్స్. 3 1s 3 50s. దేర్ ఫోర్ 50 మెంబర్స్ ఉమెన్. దేర్ ఫోర్ 150లో 60 + 50 110 మెంబర్స్ అయిపోయారు. రిమైనింగ్ ఎంత అంటే 40 మెంబర్స్. రిమైనింగ్ ఎంత అంటే 40. 60 + 150, 60 + 50 110, 110 + 40 150 మెంబర్స్ సరిపోయారు. ఇది వీళ్ళ మెంబర్స్. ఇప్పుడు యావరేజ్, యావరేజ్ ఎవరిది యావరేజ్ ఇచ్చాడు? ద యావరేజ్ ఏజ్ ఆఫ్ మెన్. మెన్ యొక్క యావరేజ్. ఓకే, యావరేజ్ ఏజ్ రాస్తున్నాం. మెన్ యొక్క యావరేజ్ ఎంత అంటే 50. నెక్స్ట్ అదేవిధంగా ఉమెన్ యావరేజ్ ఏజ్ ఏమి ఇచ్చాడు అంటే యావరేజ్ ఏజ్ ఆఫ్ ఉమెన్ ఈజ్ 4/5 ఆఫ్ యావరేజ్ ఏజ్ ఆఫ్ మెన్. ఓకే, ఈ 50లో 4/5 ఉందంట యావరేజ్. ఎవరిది? ఉమెన్ది. 5 1s 5 10s. దేర్ ఫోర్ 40 అనేది యావరేజ్. నెక్స్ట్ అదేవిధంగా చిల్డ్రన్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ చిల్డ్రన్ 1/5 యావరేజ్ ఏజ్ ఆఫ్ మెన్. ఈ మెన్ ఏజ్లోనే మళ్ళీ అగైన్ ఎన్నో వంతు అంటే 1/5. ఓకే, 5 1s 5 10s. దేర్ ఫోర్ ఇక్కడ యావరేజ్ ఎంత అంటే 10. ఓకే, దేర్ ఓవరాల్ యావరేజ్ ఈ 60 మెన్స్ యావరేజ్ ఎంత అంటే 50. ఈ 50 ఉమెన్స్ యావరేజ్ ఎంత అంటే 40. ఈ 40 యావరేజ్ ఏజ్ ఎంత అంటే 10. ఇవి ఓవరాల్ యావరేజ్ కావాలి. ఓకే, దేర్ ఫోర్ యావరేజ్ ఈక్వల్ టు ఓవరాల్గా ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 60 + 50 + 40 ఓవరాల్గా ఎంతమంది? 150 మంది. ఆ 150 యొక్క యావరేజ్ ఏజ్ కనుక్కోవాలంటే ఈ రెండు మల్టిప్లై చేసుకుంటా రావాలి. ఓకే, సమ్ ఆఫ్ నంబర్స్. ఓకే, సమ్ ఆఫ్ నంబర్స్ బై నంబర్ ఆఫ్ నంబర్స్, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఓకే, ఇక్కడ ఒక్కొక్కరి యావరేజ్ ఏజ్ అంతా 50. అలా ఎంతమంది ఉన్నారు అంటే 60. 60 × 50 దేర్ ఫోర్ 3000 ప్లస్ అదేవిధంగా 50 × 40 ఇక్కడ 2000 ప్లస్ ఇక్కడ 40 × 10 400. ఓకే, దేర్ ఫోర్ దీని కనుక సింప్లిఫై చేస్తే 3000 2000 5000 5000 + 400 5400 5400/150. ఓకే, 0 0 క్యాన్సర్. ఓకే, 15తో ఎన్నిసార్లు పోతుందంటే ఇది 15 4s 60 పోదు కాబట్టి 15 3s. ఓకే, 15 3s 45. 15తో 154ని 540ని కనుక మల్టిప్లై డివిజన్ చేస్తే ఇక్కడ 45. నెక్స్ట్ ఇక రిమైనింగ్ ఎంత అంటే 9 6 15 6 అంటే ఇక్కడ 15 6 90. దేర్ ఫోర్ ఓవరాల్ ఏజ్ ఎంత అంటే యావరేజ్గా 36 ఇయర్స్. 36 ఇయర్స్. థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. ఏ వైర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్క్యులర్ లూప్ ఆఫ్ రేడియస్ 35 cm. ఇఫ్ దిస్ వైర్ ఈజ్ బెండ్ ఏ ఫార్మ్ ఆఫ్ స్క్వేర్ లూప్. ఒక వైర్ ఎలా ఉందంటే ఫస్ట్ ఆ వైర్ని స్క్వేర్ సర్కిల్ లూప్లో బెండ్ చేసి
అదే సర్కిల్ లూప్లో బెండ్ చేసిన తర్వాత మళ్ళీ స్క్వేర్ లూప్లో కనుక బెండ్ చేస్తే అప్పుడు ద సైడ్ ఆఫ్ ది లూప్ అంటే ఆ సర్కిల్ స్క్వేర్ యొక్క సైడ్ ఎంత అని అడిగాడు. ఫస్ట్ సర్కిల్ వైర్ని ఎలా మార్చాడు, సర్కిల్ షేప్లో బెండ్ చేశారు. ఇలా ఉన్న సర్కిల్ షేప్ మళ్ళీ ఇదే వైర్ని తీసుకొచ్చి స్క్వేర్ షేప్లో బెండ్ చేశారు. అలా ఈ సర్కిల్ షేప్లో ఉన్నప్పుడు దీని యొక్క రేడియస్ ఎంత అంటే 35. అయితే దీని యొక్క ఏరియా దీని యొక్క సైడ్ వాల్యూ కనుక్కోండి అని అంటున్నాడు. ఎప్పుడైనా ఒక డయాగ్రామ్ నుంచి ఇంకొక డయాగ్రామ్ మారుతుందంటే 3 డైమెన్షన్లో అయితే వాల్యూమ్స్ ఆర్ ఈక్వల్. అదేవిధంగా 2 డైమెన్షన్లో ఏం సమానం అంటే ఇక్కడ జస్ట్ పెర్రిమీటర్ సమానం సర్కంఫరెన్స్. ఇక్కడ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ 2πr ఈక్వల్ టు దీని యొక్క పెర్రిమీటర్ ఫార్ములా 4a. ఓకే, ఇక్కడ ఏ వాల్యూ కనుక్కుంటే అయిపోతుంది. ఇక్కడ 2 ఇంటూ పై వాల్యూ 22/7 ఆర్ వాల్యూ ఎంత అంటే 35 ఈక్వల్ టు 4a. ఓకే, 7 1s 7 5s ఇక్కడ 2 1s 2 2s 2 1s 2 11s therefore a ఈక్వల్ టు 11 5s 55 11 5s 55 సెంటీమీటర్. The third option is a right answer. Okay na? Next problem. The employee of salary person was 75,000. ఓకే, ఒక ఎంప్లాయీ యొక్క జీతం ఎలా ఉందంటే మంత్లీ 75,000 ఉంది. ఓకే, హీ యూజ్డ్ స్పెండ్ ఆన్ ఫ్యామిలీ ఎక్స్పెన్స్ అంటే ఈ, ట్యాక్సెస్ టీ, చారిటీ అంటే సి అండ్ రెస్ట్ వెరీ హీస్ సేవింగ్స్. ఈ అంటే ఎక్స్పెన్స్. ఓకే, ఈ వాజ్ 60% ఆఫ్ ది ఇన్కమ్, టీ వాజ్ 20% ఆఫ్ ది 20% ఆఫ్ ది ఎక్స్పెన్సివ్ అండ్ సి అంటే చారిటీ. చారిటీకి ఎంత ఇవ్వాలంటే ట్యాక్స్లో ఎంత అయితే ఉందో దాంట్లో 15%. వెన్ హీ హ్యాస్ శాలరీ గాట్ రైజ్డ్ 40%. ఒకవేళ అతని జీతం 40% పెరిగింటే ఆటోమేటిక్గా అతని ఖర్చులు కూడా పెరుగుతాయి. ఎలా అంటే హీఈస్ మెయింటైన్డ్ హీస్ ద పర్సంటేజ్ లెవెల్ ఆఫ్ ఎటువంటి చేంజ్ లేదు అంటే ఎక్స్పెన్స్ ఎలాగ మారలేదు. అండ్ ట్యాక్స్ బికమ్ 30% ఆఫ్ అంటే ఎక్స్పెన్స్లో ఎంతైతే ఖర్చు పెడతారో అందులో 30% ట్యాక్స్ పే చేయాలంట. నెక్స్ట్ సి బికమ్ 20% ఆఫ్ టీ. సి అంటే చారిటీకి ఎంత ఇవ్వాలి అంటే ట్యాక్స్ ఎంతైతే పే చేస్తున్నా అందులో 20% చారిటీకి ఇవ్వాలి. ద రేషియో ఆఫ్ ది సేవింగ్స్ ఆఫ్ హిస్ ఎర్లియర్ శాలరీ టు దట్ హీస్ ప్రజెంట్ శాలరీ. ఓకే, వాళ్ళిద్దరు అంతకుముందు ఎంత సేవింగ్ చేశాడు, ఇప్పుడు ఎంత సేవింగ్ చేస్తున్నాడో వాటి మధ్య రేషియో ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి జీతం ఎంత అంటే 75,000. ఈ 75,000లో ఫస్ట్ ఎంత ఖర్చు పెడుతున్నాడంటే వాడు ఇక్కడ ఫస్ట్ 75,000 వాడి జీతం ఉన్నప్పుడు 75,000లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 75,000లో ఎక్స్పెన్స్ ఎంత శాతం అంటే 60%. ఓకే, 60% వాల్యూ కనుక్కోవాలి. 2 zeros క్యాన్సల్, 0 0 ఇక 2 zeros వస్తుంది. 6 5s 30, 3 క్యారీ, 6 7s 42 ప్లస్ 3 45. అంటే ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఎంత ఖర్చు పెట్టాడంటే 45,000 ఖర్చు పెట్టాడు ఎక్స్పెన్సివ్. ఓకే, నెక్స్ట్ అదే విధంగా చారిటీ. ఓకే, ట్యాక్సెస్ ఎంత అంటే మళ్ళీ అగైన్ 45,000లో ఎంత పర్సెంటేజ్ అంటే 60% ఇన్కమ్ అయిపోయింది. ఇక్కడ ట్యాక్స్ 20%, 20/100 0 0. ఇక్కడ 45 2s 90. ఇక్కడ ఎన్ని జీరోస్ అంటే 2 zeros. అంటే వానికి ట్యాక్స్ ఎంత పే చేస్తున్నాడు అంటే 9,000. నెక్స్ట్ అదే విధంగా వచ్చిన ఈ 9,000లో మళ్ళీ 15% దేనికి ఇస్తున్నా అంటే చారిటీ. 15% చారిటీ, 2 zeros 15 9s 135 0. therefore 1350 అనేది చారిటీకి ఇచ్చిన అమౌంట్. ఓకే, ఇదంతా వాడు ఖర్చు పెట్టాడు. therefore సేవింగ్ అమౌంట్ మనకు కావాలి. సేవింగ్ అమౌంట్ మనకు కావాలి అంటే ఈ 45,000 నెక్స్ట్ 9,000 తర్వాత 1350 అలా ఈ మొత్తం ఖర్చు అయిపోయింది. 0 5 3 15 5 55,350 రూపీస్ ఖర్చు అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి 75,000లో ఈ అమౌంట్ తీసేయాలి. 55 రూపాయల 55,350 తీసేస్తే మిగిలినంతా సేవింగ్ అమౌంట్. 0
ఇక్కడ 9 ఉంటుంది, 9లో 5 పోతే ఎంత 10, 10లో 5 పోతే 5, 9లో 3 పోతే 6, ఇక్కడ 4 ఉంటుంది 14, 14లో 5 పోతే 9, 6లో 5 పోతే 1 అంటే దేర్ ఫోర్ వాడు ఇక్కడ సేవింగ్ అమౌంట్ ఎంత అంటే 19,650 అయిపోతుంది. అదేవిధంగా ఒకవేళ వాడి జీతం 40% రైజ్ అయితే, ఓకే 40% పెరిగితే అప్పుడు ఓవరాల్ జీతం ఏమైపోతుందో చూద్దాం. 75,000 40% పెరిగితే 140 ఇక్కడ జీరోకి జీరో క్యాన్సల్, ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి 2 zeros, 14 5s are 70, 7 క్యారీ, 14 7s are 98 ప్లస్ 7 105 అంటే వాడి యొక్క జీతం ఎంత అంటే 1,05,000 రూపీస్ జీతం అయినప్పుడు 1,05,000 ఓకే 1,05,000 జీతం అయినప్పుడు ఇప్పుడు వాడి ఎక్స్పెన్సివ్ ఎలా ఉందో చూద్దాం. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈజ్ లెవెల్ పర్సంటేజ్ సేమ్ అప్పుడు ఎంతైతే ఉందో అదే పర్సంటేజ్ అంట. ఈ 1,05,000లో అంతకుముందు ఈ యొక్క పర్సంటేజ్ ఎంత 60 కాబట్టి 60% ఎంత. ఓకే ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ వాల్యూ 2 zeros, 6 5s are 30, 6 1s are 6 అంటే ఇక్కడ వాల్యూ వాడి జీతం ఎంత ఎక్స్పెండ్ చేశాడంటే ఫ్యామిలీ కోసం 63,000 ఎక్స్పెండ్ చేశాడు. మళ్ళా వచ్చిన 63,000లో నెక్స్ట్ ఏం చేశాడు 30% ఖర్చు పెట్టాడు ట్యాక్సెస్. ఓకే 2 zeros క్యాన్సల్, ఇక్కడ 0కి 0, 3 3s are 9, 3 6s are 18 అంటే 18,900 అనేది ఏది ట్యాక్స్ పే చేసిన అమౌంట్. ఓకే నెక్స్ట్ అదేవిధంగా ఈ వచ్చిన 18,900లో మళ్ళీ ఏం చేశాడు సి బికమ్స్ 20% ఆఫ్ టీ, 20% ఖర్చు పెట్టాడు. ఓకే 0 ఇక్కడ 0కి 0 క్యాన్సల్, 0 2 9s are 18 1 క్యారీ, 2 8s are 16 ప్లస్ 1 17 1 క్యారీ, 2 1s are 2 ప్లస్ 1 3 అంటే 3,780 రూపీస్ అనేది ఏం చేశాడంటే చారిటీకి ఇచ్చిన అమౌంట్. ఓకే ఇక్కడ ఎంత సేవింగ్ చేశాడో కావాలి, ఆ సేవింగ్ రేషియోనే వాడు అడుగుతున్నాడు కాబట్టి ఓకే దేర్ ఫోర్ 63,000 18,900 3780 ఓకే 0 8 16 3 ప్లస్ 3 6 ప్లస్ 8 14 ప్లస్ 1 15 ఇక్కడ 8 ఓకే దేర్ ఫోర్ 1,05,000లో నుంచి 85,680 కనుక తీసేస్తే 0 ఇక్కడ వాల్యూ 10లో నుంచి 8 పోతే 2, 9లో నుంచి 6 పోతే 3, ఇక్కడ 4 ఉంటుంది అంటే ఇక్కడ వాల్యూ 4 అంటే 14లో 5 పోతే 9, 9లో 8 పోతే 1 ఓకే దేర్ ఫోర్ ఇక్కడ వాల్యూ ఎంత అంటే 19,320 ఇక 10 ఓకే 9లో 1 పోతే 8 సరిపోతుంది. వాటి మధ్య రేషియో, ఆ రేషియో ఎంతో కనుక్కోండి అన్నాడు. ఇద్దరిది సేవింగ్ రేషియో ఎంత, అంతకుముందు రేషియో ఎంత 9,650 ఇక్కడ రేషియో ఎంత అంటే 19,320 ఓకే 0 క్యాన్సల్, ఇక 3 టేబుల్తో క్యాన్సల్ చేస్తే 3 6s are 18 ఓకే 1 క్యారీ, 3 5s are 15 1 క్యారీ, 3 5s are 15 ఇక్కడ 3తో కనుక క్యాన్సల్ చేస్తే ఇక 3 6s are 18 1 క్యారీ, 3 4s అగైన్ 3 4s నెక్స్ట్ అదేవిధంగా అగైన్ ఇంకోసారి 3తో క్యాన్సల్ చేస్తే 3 ఓకే 5 3తో పోదు, 7తో కనుక క్యాన్సల్ చేస్తే 7 పోదు, 655 అంతే రేషియో వస్తుంది. ఓకే 655:644 ఏమైనా ఉందా అంటే ఓకే సెకండ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్. 655:644 ఈ సెకండ్ ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం